క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 100% రిజర్వేషన్ పై యూటర్న్ కన్నడ ప్రజలకు ప్రైవేట్ సంస్థల అమలుకు బిల్లు నిర్ణయం మార్చుకున్న కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో హోల్డ్. వెనక్కైతే తగ్గింది కర్ణాటక రాష్ట్రంలో ప్రైవేట్లో 75% 100% రిజర్వేషన్ పై యూటర్న్ కన్నడ ప్రజలకు ప్రైవేట్ సంస్థల అమలుకు నిన్న అందులో మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని మొత్తం 75% కన్నడీలకే ప్రైవేట్ ఉద్యోగాలలో వీళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి. కంప్లీట్ గా కన్నడీయులనే 70% ప్రైవేట్ ఉద్యోగాలలో అట్లా అంటే మేము ఐటీ కంపెనీ మేము అందరం వెళ్ళిపోతాం, కంపెనీలన్నీ హెచ్చరించడంతోనే మళ్ళా మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం, మేము ఉండం ఇక మీరు అట్లా 75% అంటే మాకు మ్యాన్ పవర్ మరి ఉండరు కదా అని చెప్పేసి అన్నారంట. అంటే మళ్ళీ వెనకకి తీసుకున్నారు. అంటే వాస్తవానికి ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ రావాలన్నది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి డిమాండ్. అది తద్వారా ఏమైంది, ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ ఐటీ కంపెనీల్లో మెజారిటీ అంటే 10% కూడా ఉంటారు ఇప్పుడు తెలంగాణ. 80-90% పబ్లిక్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఐటీ రంగం వల్ల ఉంటాయి. కేవలం 10% మంది మాత్రమే మన వాళ్ళు ఉంటారు. వాస్తవానికి కూడా మన ఇక్కడ వాస్తవానికి స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మొత్తం భారతదేశం వాస్తు ఏది మన భాగవతులలో ఇటాడుతుంది. అయితే వాస్తవానికి భారతదేశం ఎందుకు ఇటువంటి అంశాలను ఎదుర్కొంటా ఉంది అని అంటే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాప్ 300 యూనివర్సిటీస్ తీసుకుంటే, టాప్ 300 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, తర్వాత కొలంబియా యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇటువంటి టాప్ 300 యూనివర్సిటీలు, టాప్ 300 ఉంటే భారతదేశంలో అన్ని దేశాల్లో కలిపి ఇందులో భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు 0, ఒక్కటి లేదు. మన భారతదేశంలో చదువుతున్నటువంటి చాలా మంది, ఇది విద్యాంశం చెప్తా ఉన్నా, చాలా మంది 100 మంది చదివితే కేవలం 20% మందే పనికి అవసరమైన నిపుణత సాధిస్తున్నారు. 20% మంది అక్కడికి వస్తుంది చదువు. ఈ 80% మంది ఒట్టిదేగా. ఈ రకంగా ఇదే కాదు, ఇంకా ఇప్పుడు ఈ యూనివర్సిటీలే కాదు, ఇంకా అన్ని రంగాల్లో దేశం పరిస్థితి ఇలాగే ఉంది. అంటే ఏ రంగంలోనైతే ముందుండానో ఆ రంగంలో వెనుకబడ్డాం. ఈ వాస్తవానికి ఈ రంగంలో ముందుండాలి. జర్మనీలో 190% మంది ఏది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయిపోగానే నిపుణత సాధించుకొని ఉద్యోగంలో చేరుతారు. మన తన 20% మంది మాత్రమే. ఇక మిగతాదంతా ఉత్తదే కథ, పేరుకే డిగ్రీ ఉండాలనేటువంటి చర్చ. ఇక ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయ రంగం తీసుకుంటే మొత్తం ప్రపంచంలో 90% వ్యవసాయ యోగ్యమైన భూములు అమెరికాలో ఉన్నాయి. 40 కోట్ల ఎకరాల భూములు భారతదేశంలో ఉన్నాయి. ఈ 40 కోట్ల ఎకరాల భూముల్లో కేవలం మనం ఎక్కువ ఏం పండిస్తామంటే వరి, పత్తి, ఇటువంటివి పండిస్తాం. వరి 1 కిలో బియ్యం పండియడానికి 5,000 లీటర్లు కావాలి. 1 కేజీ రైస్ పండించడానికి 5,000 లీటర్లు కావాలి. పత్తి కేజీ పండించడానికి 10,000 లీటర్లు కావాలి. ఎక్కడి నుంచి వాస్తవానికి ఈ 2 పంటలకు వర్షాధారితమైనటువంటి వాగులు, వంకలు, చెరువుల ద్వారా వాడితే ఇబ్బంది ఏం లేదు. కానీ భూగర్భ జలం నుంచి కూడా వీటిని పారిస్తా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడ్డది వ్యవసాయ రంగం. ప్రతి 7గురిలో ఒకరు ఆకలితో చచ్చిపోతూ ఉన్నారు మన దేశంలో. ఇప్పటికి కూడా ప్రతి 7గురిలో ఒక గడిచిన 10 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలు కలిపి 5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినాయి. నిన్న జరిగినటువంటి తెలంగాణ రుణమాఫీతో కలిపి కాదు, అది కాకుండా 5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాయి. అంటే ఈ రంగం మీద వాస్తవానికి జర్మనీ, జపాన్ 10% మాత్రమే వ్యవసాయం మీద ఉంటుంది. జర్మనీ 1.5% మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నీటి వనరులను ఖర్చు కాకుండా మన దగ్గర నుంచి ఇతర దేశాల నుంచి బియ్యం ఇవన్నీ కొనుక్కొని పోతారు. మనం ఎక్కువ నీళ్ళు ఖర్చు పెట్టి తక్కువ పంట పండిస్తూ ఉన్నాం. వ్యవసాయం ఈ రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. దాదాపు
40% మంది మనం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం. ఇక్కడ జపాన్కి వచ్చేసరికి 10%, జర్మనీకి వచ్చేసరికి 1.5%, ఇటలీ ఇంకా తక్కువ. ఈ రకంగా వ్యవసాయం ముఖ చిత్రం ఉంది. ఇక్కడ తక్కువ నీళ్లతోని ఎక్కువ పంటలు పండే కూరగాయలు మాత్రం మనం పండించాం. ఇక అవే ఇంపోర్ట్ చేస్తాం ఎక్కువ, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తృణధాన్యాలు కూరగాయలు ఇవి పండించాం. భూగర్భం నుంచి నీళ్లు తీసుకొస్తే ఏడుంటది. మొన్నటిసారి 10 కోట్ల ఎకరాల భూమి పడవ పెట్టాం వటిగానే, సాగుయోగ్యమైన భూమి నీళ్లు లేక. వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు రాకపోతే వ్యవసాయం ఎప్పటికి కూడా పండగ కాదు. అదిగా ఎప్పటికి దండగనే అవుతుంది. భూగర్భ జలాలన్నీ ఖతమైపోతాయి, వనరులన్నీ ఖతమైపోతాయి. తద్వారా మనం ఎన్ని రుణమాఫీలు చేసుకుంటూ పోయినా వ్యవసాయం ఏం గట్టెక్కది. నూతన పద్ధతులు రావాలి. నూతన పద్ధతులు వస్తేనే వ్యవసాయం బాగుపడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసినాయి, చాలా ప్రభుత్వాలు చేసినాయి, రుణమాఫీలు చేసుకుంటూ పోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయబోతా ఉంది. ఇది పోనీ మరి రైతులకు ఏమైనా కాదు, బ్యాంకర్లకు కట్టేటువంటి పైకం. మరి దీని తర్వాత మళ్ళీ తెచ్చుకుంటారు, మళ్ళీ రుణమాఫీ. కానీ ఇక్కడ వస్తున్నటువంటి మార్పు ఏమన్నా ఉందా? ఏమీ లేకుండా పోయింది, ఏమీ లేకుండా పోయింది. అయితే ఇక్కడ మనం ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనము తక్కువ నీళ్ళతో పండే పంటలేమో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఎక్కువ ఖర్చు పెట్టి పండిస్తున్నామో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రమాదకరమైనటువంటి సూచన. చాలా మంది అంటారు, సరే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. సరే ఎక్కడి నుంచి కడతాం ఈ పైసలు? రైతు కొడుకు మీద పన్నేసి రైతు అప్పు కట్టాలి, అంతే కదా? అంతే. కానీ ఇది దీని నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి. సరే రైతాంగానికి ఎంత చేసినా తక్కువే, వాళ్ళు దేశానికి అన్నం పెడుతున్నారు, ఎటువంటి అని చెప్పుకోవచ్చు. కానీ మన వ్యవసాయ రంగంలో రైతాంగానికి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి సహాయం ఎక్కడ అంటే, ఇక్కడ మార్పులు చేర్పులు తీసుకొచ్చే కాడ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుంది. మనం ఇట్లా ఎన్ని చేసుకుంటూ పోయినా కూడా జరిగే పరిణామం ఇదే. కాబట్టి ఈ 31,000 కోట్లు చేసినా 5 లక్షల కోట్లు చేసినా ఏది చేసినా కూడా శాశ్వతంగా రైతు, నీకు అమెరికాలో ఉన్నటువంటి రైతు లాభసాటిగా ఉంటాడు, ఇతర దేశాల్లో ఉన్న రైతు లాభసాటిగా ఉంటాడు. కానీ మనం లాభసాటిగా లేము. కారణం మనం పండించే పంటలు, మనం వర్షాధారిత పంటలను కూడా మనం భూగర్భ జలాలతో పండిస్తూ ఎక్కువ శ్రమ పెడతా ఉన్నాం. కాబట్టి కారణాలు ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ ఇంజనీర్లు ఏదో స్కిల్స్కి సంబంధించి వచ్చాయి. స్కిల్ యూనివర్సిటీ అంటున్నాం. వ్యవసాయ రంగంలో అదే పరిస్థితి, విద్యారంగంలో అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 300 యూనివర్సిటీలు టాప్ 300లో ఒక్క ఇండియాది లేదంటే మీరు అర్థం చేసుకోరు. ఇక ఒక్క ఇండియా యూనివర్సిటీ లేదు. ఇక మన చదువులు గట్లుంటాయి. ఇంకా రకరకాలు ఉన్నాయి, రోజు కూడా చెప్పుకుందాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.